ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీలో తండ్రి కూతుళ్ళు ప్రచార పర్వంలో దూసుకుపోతా ఉన్నారు. ఈ తండ్రి కూతుళ్ళు ఎవరంటే అద్దంకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. గొట్టిపాటి రవికుమార్ సోదరుడు కుమార్తె గొట్టిపాటి లక్ష్మి. ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు. అనుకోకుండా అకస్మాత్తుగా దర్శి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమె రాజకీయాలు కూడా కొత్త. గొట్టిపాటి హనుమంతరావు గారు అప్పట్లో కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో. ఆయనకి మనవరాలు. ఇప్పుడు రవికుమార్ విషయానికి వస్తే, రవికుమార్ గొట్టిపాటి హనుమంతరావు గారి సోదరుడు డాక్టర్ శాషగిరిరావు గారి కుమారుడు. రవికుమార్ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అందులో అద్దంకి నుంచి వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించారు. అద్దంకి నుంచి 4వసారి, మొత్తంగా 5వసారి ఎమ్మెల్యేగా గెలవటానికి ఆయన దూసుకుపోతున్నారు ప్రచార పర్వంలో. ఆయన ఇప్పటికే నియోజకవర్గాన్ని 2 సార్లు చుట్టేశారు. 2 సార్లు దాదాపుగా అన్ని గ్రామాల్లో ప్రచారం చేశారు. 6 నెలల క్రితం సైకిల్ యాత్రలు నిర్వహించి 5 మండలాల్లో ప్రతి గ్రామాన్ని కవర్ చేశారు. అట్లాగే ఆ తర్వాత ఈ ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే ప్రచారం మొదలుపెట్టి దాదాపుగా అన్ని ఊళ్ళు కవర్ చేశారు. కొన్ని కవర్ కాని ఊళ్ళు ఉంటే వాటిని ఆయన శ్రీమతి గారు కవర్ చేయబోతూ ఉన్నారు. అట్లాగే రవికుమార్ కుమారుడు కూడా ప్రచారంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ నామినేషన్ల కార్యక్రమం కూడా చాలా భారీ ఎత్తున జనాన్ని సమీకరించారు. అట్టహాసంగా ఆయన నామినేషన్ వేశారు. రవి స్థాయికి తగ్గట్టు కార్యక్రమం జరిగిందని చెప్పి నియోజకవర్గంలో కార్యకర్తలంతా చెప్పుకుంటూ ఉన్నారు. ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు. ఈసారి మళ్ళీ ఆయన గెలుపుపై ఎలాంటి సందేహం లేదని. అందులో కూడా ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్య తండ్రి బాచిన గరటయ్య, డాక్టర్ గరటయ్య. ఆయన గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించున్నారు. సో ఆయనకంటూ కొంత వర్గం ఉంది. వీళ్ళు కూడా ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీళ్ళు కూడా రవికుమార్ గారికి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే, ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ హనుమిరెడ్డి అని వైసీపీ క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. ఈ హనుమిరెడ్డి ఆయన స్థానికేతరుడు, నియోజకవర్గంలో ఉండడు. పైగా ఆయన ఏంటంటే ఇంతవరకు కాన్స్టిట్యున్సీకి ఏదో చుట్టపుచూపుగా 1-2 సార్లు వచ్చారు, కానీ ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు. దీంతో ఇది ఒక పెద్ద మైనస్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అసలు ఈయన ఏంటి రాడు, తిరగడు, ఒకవేళ నిజంగా రేపు పొద్దున వచ్చినా ఈయనకి నిలబడితే మనం ఇబ్బంది పడతామేమో అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు స్థానికంగా గ్రామాల్లో ఉండేవాళ్ళు రవి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ప్రత్యర్థి పత్తా లేకపోవడం రవికుమార్కి ప్లస్ పాయింట్ అయిందనమాట. మామూలుగానే ఆయన విజయంపై ఎలాంటి డోకా లేదు. కాకపోతే బలహీన ప్రత్యర్థి కావడం మూలంగా ఆయన మెజారిటీ ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే పొరుగు నియోజకవర్గం దర్శిలో గొట్టిపాటి లక్ష్మికి అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆమె పేరు వచ్చినప్పుడు ఆవిడ కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అయ్యే వరకు కూడా ఆమె వీక్ క్యాండిడేట్ అవుతారేమో. అవతల బూచేపల్లి సుబ్బారెడ్డి సీనియర్, గతంలో వాళ్ళకి ముందు నుంచి కూడా ఒక గ్రూప్ ఉంది, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, ఇతను ఎమ్మెల్యే, సో ఇతన్ని తట్టుకోవడం కష్టం అనే అభిప్రాయం ఒకటి ఏర్పడింది. అయితే నియోజకవర్గంలో ఎంట్రీయే చాలా గ్రాండ్గా జరిగింది. భారీ ఎత్తున ఈ దర్శికి ఒక విచిత్రమైన చరిత్ర ఉంది. మీరు మొత్తం వైసీపీ గెలిచిన తర్వాత మున్సిపాలిటీలు అన్నీ కూడా కొట్టేసింది. అక్కడ కొన్ని చోట్ల నామినేషన్లు వేయడానికి కూడా వీలు కాని పరిస్థితులు ఉన్నాయి. తాడిపత్రి మినహా అన్నీ పోయినాయి. అలాంటి చోట దర్శిలో ఇన్ఛార్జ్ లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ గెలిచింది. అట్లాగే ఇన్ఛార్జ్ లేకపోయినా కానీ లోకేష్ పాదయాత్రకు విపరీతమైన ప్రజలు హాజరై బ్రహ్మరథం పట్టారు. సో అట్లాగే లక్ష్మికి కూడా విపరీతంగా జనం హాజరయ్యారు. తొలి రోజునే పటాపంచలు చేశారు. విజయంపై ఉన్న అనుమానాలన్నింటిని కూడా ఆమె మొదటి రోజే పటాపంచలు చేశారు. జనంలోకి వెళ్తున్నారు, జనంతో మింగిల్ అవుతున్నారు బాగా. ఇక్కడే దర్శిలోనే హాస్పిటల్ కట్టుకొని అక్కడే సెటిల్ అయ్యి అక్కడే ఉంటానని చెప్పి జనానికి ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నారు. దానికి తోడు అక్కడ ఇంతకుముందున్న వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఆయనకు టికెట్ ఇవ్వాల. ఆయన సామాజిక వర్గం బాగా అసంతృప్తిగా ఉంది, కాపు సామాజిక వర్గం. ఆయన కూడా బేషరతుగా లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నారు, లక్ష్మి విజయం కోసం కృషి చేస్తున్నారు. అట్లాగే తెలుగుదేశం నాయకులు నారపశెట్టి పాపారావు, లేదంటే పామిడి రమేష్, వీళ్ళంతా కూడా హార్ట్ఫుల్గా కొత్త క్యాండిడేట్ వచ్చింది, మా అవకాశాలు కొట్టేసిందనే భావన లేకుండా గట్టిగా చేస్తూ ఉన్నారు. దీంతో దర్శిలో ఆవిడకు కూడా సానుకూలమైన ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ నామినేషన్ హడావిడి అయిపోయిన తర్వాత రవికుమార్ కూడా వెళ్ళి ఒక 2-3 రోజులు దర్శిలో ప్రచారం చేసే అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా చూస్తే వీళ్ళిద్దరు కూడా, తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా ఈసారి అసెంబ్లీలో కాలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం గతంలో చూసాం, అచ్చెన్నాయుడు అట్లాగే ఆదిరెడ్డి భవానీ, వీళ్ళిద్దరు కూడా తండ్రి కూతుళ్ళు అవుతారు. అచ్చెన్నాయుడు అన్న ఎర్రనాయుడు కుమార్తె, ఆదిరెడ్డి భవానీ, వీళ్ళిద్దరూ కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు తెలుగుదేశం పార్టీ నుంచి. అట్లాగే ఈసారి కూడా గొట్టిపాటి రవికుమార్ అన్న కుమార్తె గొట్టిపాటి లక్ష్మి, వీళ్ళిద్దరు కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Like, share and subscribe to Rajaniti channel.